హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నన్ను బతకనివ్వండి, నన్ను నా వ్యక్తిగత జీవితం నాకు ఉంది అని చెప్పి తనుజ పుట్టస్వామి సంచలన పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ముద్దుమందారం సీరియల్లో అలాగే బిగ్ బాస్ రన్నరప్ గా కూడా నిలిచింది అమ్మాయి. అంటే చాలా బాధతో ఆ వ్యాఖ్యలు అయితే పోస్ట్ చేసుకోవడం జరిగింది. అసలు ఏమై ఉండొచ్చు? అంటే ఆవిడ యాక్చువల్గా విన్నర్ ఆవిడే అనుకున్నాం మనందరం. కానీ ఆవిడ ఎక్కువ ఇమోషన్ చూపించటం అది కొంచెం జనాలకి నచ్చలేదు. ముఖ్యంగా ఇతను ఆర్మీ పర్సన్ అవడంతో లాస్ట్కి ఇతన్ని ఎక్కువ మంది కోరుకున్నారు. ప్లస్ ఇతను ఎక్కువ పిఆర్ కూడా పెట్టుకోవటం కూడా ఒక ప్లస్ అయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ తనూజని ట్రోల్ చేస్తున్నారు. నీ వల్లే కళ్యాణ్ నెగ్గాడు, నీ వల్లే నెగ్గాడు అని ఆవిడ పేరుని జత చేసి అసలు నీకు కళ్యాణ్కి ఏంటి సంబంధం అని కొంతమంది విపరీత కమెంట్స్ పెట్టడం కూడా జరిగింది. అది ఎవరినైనా బాధిస్తుంది కదా, తప్పు కదా. అలాగా ఒక మహిళని ఆ రకంగా మాట్లాడటం అంటే అది కూడా ఆవిడ జీవితం ఆవిడది. అలాంటి వాళ్ళని అలా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అది. సో అందుకని ఆవిడ నా బతుకు నన్ను బతకనివ్వండి, నన్ను వదిలేయండి. అంతకుముందు కూడా ఆవిడ ట్రోల్ అయింది. అంటే ఆవిడ నేనే విన్ అవుతాను అనే ఒక ఇదిలో ఆవిడ ఉన్నారు. దాన్ని తట్టుకోలేకపోయింది అమ్మాయి. సో అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడారు, వీళ్ళ ఫ్యాన్స్ మాట్లాడారు, అయిపోయింది. ఇంకా ఇష్యూ అయిపోయాక మళ్ళీ ఆవిడ్ని మళ్ళీ ఇందులోకి లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఆవిడని ఇబ్బంది పెట్టడం అనేది ఏ రకంగా కరెక్ట్? అందులో ఒక మహిళగా సెన్సిటివ్గా ఉంటుంది. ఆవిడ ఈ రకంగా అడిగాక ఇప్పుడు కళ్యాణ్ ఏం చేయాలంటే తన ఫ్యాన్స్కి ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ఓపెన్గా ఆయన, మీరు తనూజ గారిని ఏమనద్దు, తనూజ నా ఫ్రెండ్, ఆవిడని ఏ రకంగానూ మీరు బాధ పెట్టకండి, మానసికంగా ఇబ్బంది పెట్టద్దు అని తను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది ఆ కళ్యాణ్ అనే అతను చేయాల్సిన పని. అలా చేస్తేనే తనూజ ప్రశాంతంగా ఉండగలదు. ఎందుకంటే చాలా చికాగ్గా ఉంటుందండి. తెల్లారు లేచి ఇట్లాంటి కమెంట్స్ చూస్తూ ఉంటే అమ్మాయి వర్క్ చేసుకోవాలి కదా. అది మానసికంగా ఎంత డిస్టర్బెన్స్ అది. అసలు మెదడు కాన్సన్ట్రేషన్ రాదు ఎక్కడా కూడా. ఇది చాలా తప్పండి. సోషల్ మీడియా అనేది ఎన్ని మంచి పనులకు వేదికగా ఉందో ఇట్లాంటి పనికిమాలిన విషయాలకు కూడా వేదిక అవుతుంది. దయచేసి మనం చెప్పేది ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ అయినా సరే టూ మచ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎవరిని మీరు ట్రోల్ చేయకండి. దయచేసి వ్యక్తిగతానికి వెళ్ళకండి. మహిళలని ముఖ్యంగా మీరు చీప్గా మాట్లాడద్దు. చాలా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేస్తారు. దయచేసి అట్లాంటివి చేయకండి. మీరు చిన్నపిల్లలు, మీ తల్లి తండ్రి, మీ అక్క చెల్లెళ్ళు, మీ ఇంట్లో మహిళలను కూడా మీరు ఆలోచించుకోండి అని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.